హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ టు బిఆర్ఎం స్టూడియోస్. బంగ్లాదేశ్లో హిందువుల ఆక్రందనలు వినిపిస్తున్నాయి. మరిది ప్రజాస్వామ్యమా, మారణ హోమమా? అయితే దీని గురించి ఈరోజు మనం క్లియర్గా చూద్దాం. ఒక దేశం మారాలి అంటే విప్లవం రావాలి అంటారు. కానీ బంగ్లాదేశ్లో వచ్చిన విప్లవం చూస్తే అక్కడ మైనారిటీల జీవితాల్లో ఒక చీకటి నింపింది అని చెప్పాలి. ఆగస్టు 2024లో మొదలైన ఈ అస్థిరత 2026 ఎన్నికల ముంగిట భీకర రూపంగా ఉంది. ఇప్పుడు కేవలం ఇది రాజకీయాలకు సంబంధించిన గొడవ కాదు, ఒక జాతి అస్తిత్వం మీద జరుగుతున్న దాడి ఇది. ముందుగా కళ్ళు తెరుచుకునే నిజాలు కొనున్నాయి, అవి చూద్దాం. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా అంతర్జాతీయ హక్కుల సంఘాల లెక్కల ప్రకారంగా చూస్తే ఆగస్టు 2024 నుంచి ఇప్పటి వరకు హిందువుల మీద జరిగిన దాడుల సంఖ్య 2900కు పైగానే. ధ్వంసమైన ఆలయాలు వందల సంఖ్యల్లో, ఇక ప్రాణాలు కోల్పోయిన వారు, నిరాశ్రయులైన వారు వేలల్లో ఉన్నారు. కానీ గత వారం రోజులుగా ఈ 2026 మొదలైనప్పటి నుంచి పరిణామాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. మొదటి ఘటన జనవరి 5, 2026, జనైదా జిల్లా. ఒక 40 ఏళ్ల హిందూ వితంతు ఆమె చేసిన పాపం ఏంటి? తన భూమిని తాను కాపాడుకోవాలనుకోవడమే. అయితే దుండగులు ఆమెని నడి రోడ్డు మీద ఒక చెట్టు కట్టేసి కర్రలతో కొట్టి అంతటితో ఆగకుండా ఆమె జుట్టు కత్తిరించి అవమానం చేశారు. ఆమె మీద చల్లటి నీళ్లు పోసి పైశాచిక ఆనందం పొందారు. అసలు ఇది ఒక మహిళా గౌరవం మీద జరిగిన దాడి కాదా? ఇక రెండో సంఘటన జనవరి 6, 2026, నౌగావ్లో. మిథున్ అనే ఒక యువకుడు దొంగతనం అనే ఒక ముసుగు వేసి ఒక గుంపు అతని మీద దాడికి దిగింది. ప్రాణాలు కాపాడుకోవడానికి అతను కాలువలోకి దూకాడు. ఆ యువకుడు శవమై తేలాడు. మరి ఇది హత్య లేక వ్యవస్థ చేసిన ఆత్మహత్య? ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, అక్కడ ఒక తాత్కాలిక ప్రభుత్వం ఉంది, శాంతిని నెలకొల్పుతాము అని మాట కూడా ఇచ్చింది. మరి దాడులు ఎందుకు ఆగటం లేదు? ఇస్కాన్ లాంటి ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధుల మీద దేశద్రోహం కేసులు పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి? అంతేకాదు, మైనారిటీల రక్షణ కోసం మైనారిటీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అదేమైంది? బంగ్లాదేశ్ జనాభాలో హిందువుల శాతం 1971లో సుమారు 13.5% ఉంటే ఇప్పుడు అది 8% కంటే తక్కువకి పడిపోయింది. అంటే దశాబ్దాలుగా అక్కడ మౌనంగా ఒక ఎగ్జిట్ ప్లాన్ అమలవుతోందా? అంతర్జాతీయ సమాజం ఉక్రెయిన్ గురించి మాట్లాడుతుంది, గాజా గురించి మాట్లాడుతుంది. కానీ మన పొరుగునే ఉన్న ఈ బంగ్లాదేశ్లో హిందువుల రక్తం చిందినప్పుడు మేధావులుగా చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు మౌనంగా ఉన్నారే, దాని అర్థం ఏంటి? భారత ప్రభుత్వం చాలా గట్టిగా రియాక్షన్ ఇస్తుంది, కానీ బంగ్లాదేశ్ పాలకులు వాళ్ల నేల మీద ఉన్న మైనారిటీలకు భద్రత కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారా, లేకపోతే విస్మరిస్తున్నారా? బాధిత కుటుంబాలకి న్యాయం జరగాలి, అది మతం కోసం కాదు, మానవత్వం కోసం. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోలు మీకు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.